నేను సెక్రటరియట్లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఈడ సెక్రటరియట్లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుక్కోవడానిక? అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో ఏం చేసిందంటే, ఆ నిజాం కట్టడాలు ఉండే హైదరాబాద్ చుట్టూ ఆయన అనుయాయులను పెట్టి ఆడేమైనా లంక బిందెలు దొరుకుతాయేమో అని బాగానే ఎతికిండు. ఆ నిజాం కట్టడాలు, నిజాం చారిత్రక భవనాల చుట్టూ ఆయన అనుయాయులతో చాలా రోజులు ఎతికిండు. మరి ఆయన దొరికినాయో దొరకలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇక మన మీద పడ్డాడు, కాకతీయుల మీద. కాకతీయ రాజులు నిర్మించినటువంటి పురాతన ఆలయాల్లో మరి అక్కడ ఆ నిధులు లంకె బిందెలు ఉంటాయి, గుప్త నిధులు ఉంటాయని చెప్పి ప్రసిద్ధి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళంటే, శత్రురాజులు దాడి చేసినప్పుడు వారికి దొరకకుండా ఉండడానికి వజ్రాలు, వైడూర్యాలు, సంపదనంతా కూడా మరి గుహల్లో కానీ దేవాలయాల దగ్గర దాచేవారని నానుడు ఉంటుంది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే, ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగ వేరే ఉన్నది, ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే మేం చెప్పడం కాదు, ఇది జిల్లా అధికారి, జిల్లాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ బుజ్జి గారు, ఆయన కలెక్టర్ గారికి రాసిన లేఖ ఇది. ఈ వరంగల్ జిల్లా హెరిటేజ్ అధికారి బుజ్జి గారు రాసిన లేఖ. ఇందులో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా, గర్భగుడి కింద, ప్రాచీన ఆలయ ప్రదేశాల కింద సాంప్రదాయకంగా ఉంటాయని నమ్మే గుప్త నిధులు లేదైనా విలువైన వస్తువుల కోసం ఈ తవ్వకాలు జరిపి ఉండవచ్చును అని మేమనడం లేదు. ఈ జిల్లా అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. పురావస్తు శాఖ అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. 7వ తేదీ కంప్లైంట్ చేస్తే ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు, ఇవాళటి వరకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కనుకనే కలెక్టర్ గారికి ధైర్యం చాలతలేదు. నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, నేను అడుగుతున్న చీఫ్ సెక్రటరీ గారిని, నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, దేవాలయాలు ఒకవేళ మీ ఆదేశాలే లేకపోతే, మీకు సంబంధం లేకపోతే ఈ దేవాలయాలను కూల్చిన అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద, ఇంజనీర్ల మీద మీరు చర్య తీసుకొని ఉండేవాళ్ళు కదా. మీరు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదంటేనే ఇది మీ కనుసన్నల్లో మీ ఆదేశాలతో జరిగిందనే ఈ ప్రాంత ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలే కాదు, పురావస్తు శాఖ అధికారి తన లేఖలోనే స్పష్టంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. అంటే ఈ దేవాలయ కూల్చివేత గుప్త నిధుల కోసం జరిగిన దాంట్లో భాగంగా ఒక హిందూ దేవాలయాన్ని ఇలా మీరు కూల్చివేసినారు. ఇంకా ఇక్కడ అనుమానం ఏం కలుగుతుంది? ఇప్పుడు నిజంగా స్కూల్ కట్టే పని అయితే పొద్దున్న దాకా పని చేయొచ్చు కదా, రాత్రి 12 నుంచి 1 గంట మధ్య ఎందుకు కూల్చారు దేవాలయాన్ని? అర్ధరాత్రి పూట చీకట్లో ప్రజలెవరూ చూడకుండా ఆ అర్ధరాత్రి పూట ఎందుకు పనిచేసినారు, అర్ధరాత్రి పూట దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గర్భగుడి కింద 24 అడుగుల లోతు పెద్ద పొక్క చేసిండ్రు. ఎందుకంటే గర్భగుడి కిందనే గుప్త నిధి ఉంటుందని నానుడు ఉంటుంది కనుక ఆ గుప్త నిధి కోసం ఆ అర్ధరాత్రి పూట గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వారు. ఇది మేం చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంటే చెప్తున్నది. తవ్వి మరలో వెళ్ళినాయా, ఎత్తుకపోయిందా, ఏమైందో మాకైతే తెలియదు. తర్వాత మళ్ళీ మట్టి నింపిర్రు, దాంట్లో సగం అంతా నింపిండ్రు, ఇంకా కూడా పొక్క ఉన్నది. అది మేం చెప్పలే, ఆర్కియాలజీ వాళ్ళు లోపలికి వాళ్ళ పద్ధతుల్లో టెక్నికల్గా చూసి 24 అడుగులు తవ్వారు, తర్వాత మట్టి నింపారని కూడా ఆ కంప్లైంట్లో స్పష్టంగా ఆర్కియాలజీ అధికారులు కలెక్టర్ గారికి ఫిర్యాదులో చెప్పారు. అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంది ఇంపార్టెంట్. బీఆర్ఎస్ హయాంలో ఈ భూమంతా కూడా